విద్యార్థులను మభ్యపెడుతూ అక్రమ అడ్మిషన్లకు పాల్పడుతున్న ఆల్ ఫోర్స్ విద్యా సమస్యలపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం ముందు తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్, నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ లో గల ఓ ప్రైవేట్ భవనం చూపించి ఇదే ఆల్ ఫోర్స్ కాలేజ్ అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి అక్రమంగా అడ్మిషన్లు చేస్తున్నారని, ఆల్ ఫోర్స్ టెక్నో కాలేజ్ నరేందర్ రెడ్డి నేతృత్వంలో కరీంనగర్ కేంద్రంగా ప్రారంభమైందని, గత 3 సంవత్సరాల క్రితం రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్లో ఒక మహిళా విద్యార్థిని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని, అదేవిధంగా కళాశాలకు చెందిన ఓ పీఈటీ సార్ కూడా చనిపోవడం జరిగిందని, అలాంటి కార్పొరేట్ ఆల్ ఫోర్స్ టెక్నో కాలేజ్ ను నిజామాబాద్ నగరానికి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వమని డిఐఈఓ హస్తంతో ఫ్లెక్సీలు పెట్టి ప్రజలను మభ్యపెడుతూ అడ్మిషన్లు చేయడం జరిగిందని, వెంటనే ఫ్లెక్సీలు అన్ని తొలగించి మీడియా ముఖంగా డిఐఈఓ ఆ కాలేజ్ కు ఎటువంటి అనుమతులు లేవని, వాటిలో అడ్మిషన్ తీసుకోవద్దని ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఫోర్స్ టెక్నో కాలేజ్ నగరంలోకి వచ్చినట్లయితే స్థానిక విద్యాధికారిని సస్పెండ్ చేసే వరకు ఉద్యమం ఆపమని, అదేవిధంగా కాలేజ్ పై భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరించారు. నిజామాబాద్ నగరంలో కొత్త కార్పొరేట్ కాలేజ్ కి స్వాగతం పలుకుతున్నట్టు కనిపిస్తా ఉంది. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ లో ఆల్ ఫోర్స్ టెక్నో కాలేజ్ అని చెప్పేసి కార్పొరేట్ కాలేజ్, కరీంనగర్ కేంద్రంగా ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజ్ రావడం జరుగుతా ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. డిఐఓ గారిని ఇప్పుడే కలవడం జరిగింది. డిఐఓ గారు చెప్పడం ఏంటంటే ఇవాళే మాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది, వాటిపై పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేస్తున్నారని చెప్తుంటే మాకు ఇవాళనే తెలిసిందని చెప్పడం జరుగుతుంది. అక్కడ చూసుకున్నట్టయితే రోడ్డు మీద ఒక ప్రైవేట్ భవనాన్ని చూపించి ఫ్లెక్సులు పెట్టేసి అడ్మిషన్లు చేస్తున్నారు. కానీ మన డిఐఓ గారికి మాత్రం ఇవాళనే తెలిసిందంట. సరే, మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడే తక్షణమే ఆ ఫ్లెక్సీలను తొలగించేసి ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో అడ్మిషన్లు చేస్తున్నటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ ఆల్ ఫోర్స్ టెక్నో కాలేజ్ ఏదైతే ఉందో కరీంనగర్ కేంద్రంగా గత 3 సంవత్సరాల క్రితం ఒక పీటీ సార్, అదేవిధంగా ఒక మహిళ స్టూడెంట్ రెసిడెన్షియల్ కాలేజ్ లో కిరోసిన్ వేసుకుని చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ అంత మానసికంగా విద్యార్థులని వేధిస్తున్నట్టు కాలేజ్, అట్లాంటి ఆల్ ఫోర్స్ కాలేజ్ అని మన జిల్లాలోకి అస్సలు ఏ విధంగా కూడా అనుమతులు ఇవ్వద్దని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్ గా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అనుమతులు ఇచ్చినట్టయితే దాడిలోకి దిగుతామని చెప్పేసి, కాలేజీలో భస్మం చేస్తామని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాం.